ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ డిసీజెస్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ పెరిగిపోతూ ఉన్నాయి. వీటినే ఎఫ్లూయెంట్ సొసైటీ డిసీజెస్ అని కూడా అంటున్నారు. జీవితాంతం ఇబ్బంది పెట్టేటటువంటి ఇలాంటి సమస్యల్లో అతి ముఖ్యమైనది షుగర్ వ్యాధి. ఇలాంటి ఈ షుగర్ వ్యాధికి సురక్షితమైనటువంటి ఆహార ఔషధాల గురించిన అన్వేషణ సాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి ఒక ఆహార పదార్థం ఉంది, స్కై ఫ్రూట్. ఈ స్కై ఫ్రూట్ యాంటీ డయాబెటిక్గా పనిచేస్తుందని సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. అయితే ఏమిటిది, ఎలా కనిపిస్తుంది, ఎంత డోస్లో వాడాలి, ఇవి ఎక్కడ దొరుకుతాయి, అలాగే దీనికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, అందరికీ అవసరమైంది, స్కై ఫ్రూట్. షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసేటటువంటి ఈ ఆసక్తికరమైన ఆహార పదార్థం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ఇది చూడటానికి ఎలా ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది, దీని డోస్ ఎంత, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి, ఈ సమాచారాన్ని కూడా మనం తెలుసుకుందాం. చూడండి, పండ్లు కూరగాయలు ఇవి మనకి ప్రకృతి ప్రసాదించిన వరాలు అని చెప్పొచ్చు. వీటి ప్రత్యేకత ఏమిటంటే సైడ్ ఎఫెక్ట్స్ వీటిలో చాలా తక్కువ ఉంటాయి. వీటి వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అంటే కేవలం ఒక ఫార్మకాలజికల్ డ్రగ్ లాగా ఒకే అంశం కాకుండా అనేక ఇతర అంశాలు కూడా వీటి వల్ల అందుతాయి. మెయిన్గా కొన్ని రకాల పండ్ల వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి అటు ఆహారాల కంటే ఇటు ఔషధాలుగానే ఎక్కువ ఉపయోగపడతాయి. ఇలాంటి ఈ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసేటటువంటి, మన ఆరోగ్యంగా ఉంచేటటువంటి సమర్థవంతమైన సాక్ష్యాధారాలతో సహా రుజువైనటువంటి పండు ఏమిటంటే స్కై ఫ్రూట్. ఇది మెడికల్గా చాలా ఇంపార్టెన్స్ ఉండేటటువంటి పదార్థం. ఇది డయాబెటీస్ని బాగా ఎఫెక్టివ్గా కంట్రోల్లో ఉంచుతుంది. అయితే దీనికి సంబంధించిన ఇతర వివరాలు మీరు తెలుసుకోవాలి. అంటే స్కై ఫ్రూట్ అంటున్నాం కదా, అంటే ఏమిటి అసలు? అంటే ఇది ఒక ఫ్రెష్ ఫ్రూటా, డ్రై ఫ్రూటా, అసలు ఇది ఫ్రూటేనా? ఈ మొత్తం సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి. చూడండి, దీన్ని మహోగని అనే పేరుతో పిలుస్తారు. దీన్ని మహోగని తాలూకు ఫ్రూట్ తాలూకు గింజని స్కై ఫ్రూట్ అంటారు. ఇక్కడ బాదం పండు మనకు ఉంటుంది కదా, కానీ మనం బాదం పండుని తినాం, లోపల బాదం పప్పులను తింటాం. ఇక్కడ కూడా అంతే, మహోగని లోపల ఉండేటటువంటి ఆ ఫ్రూట్ లోపల ఉండేటువంటి గింజని స్కై ఫ్రూట్ అంటారు. దీన్ని బొటానికల్గా స్విటేనియా మ్యాక్రోఫిల్లా అనే పేరుతో పిలుస్తారు. మ్యాక్రో అంటే పెద్దది, ఫిల్లా అంటే ఆకు. ఇక దీన్ని అంటే ఇంగ్లీష్లో దీనికి ఆసక్తికరమైన పేరు ఉంది, మిరాకిల్ ఫ్రూట్. అలాగే కింగ్ ఫ్రూట్ అని కూడా ఉంది, అంటే మిరాకిల్స్ చేసేటటువంటి అద్భుతమైన ఫ్రూట్ అని. అలాగే అతి ముఖ్యమైన పేరు ఒకటి ఉంది. ఈ పేరును బట్టి దీని యాక్టివిటీ మనకి అర్థమవుతుంది. ఇదే షుగర్ బాదం. అంటే షుగర్ ఉండే బాదం అని కాదు, షుగర్ని కంట్రోల్ చేసే బాదం అని. బాగా చేదుగా ఉంటుంది, బిట్టర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కాబట్టి కడివీ బాదం, అంటే చేదు బాదం అనే పేరు కూడా దీనికి ఉంది. అయితే కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది, దీన్ని స్కై ఫ్రూట్ అని ఎందుకంటారు అని. ఎస్, మామూలుగా గురుత్వాకర్షణ శక్తికి ప్రతి పండు కూడా చెట్టు మీద నుంచి భూమి వైపు చూస్తూ ఉంటుంది కదా, ఇది విచిత్రంగా ఆకాశం వైపు చూస్తుంది. అంటే దాని డైరెక్షన్ అలా ఉంటుంది. దాన్ని బట్టి దీన్ని స్కై ఫ్రూట్ అనే పేరుతో పిలుస్తున్నారు. అయితే దీని మెడికల్ యూజెస్ పరంగా మనం చూస్తే, అపార్ట్ ఫ్రమ్ డయాబెటీస్ ఇది షుగర్ని కంట్రోల్ చేస్తుంది, బెటర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కాబట్టి. అలాగే విరేచనాలను కంట్రోల్ చేస్తుంది, ఎందుకంటే స్టిప్టిక్ యాక్షన్ ఉంటుంది. రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది, చర్మ వ్యాధులను కూడా తగ్గిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీనికి యాంటీ క్యాన్సర్ నేచర్ ఉంది. అంటే క్యాన్సర్ వ్యతిరేకంగా పనిచేసేటువంటి నేచర్ దీనికి ఉన్నట్టుగా అధ్యయనంలో తేలింది. ఇది ప్రయోగ దశలో ఉంది, కానీ ప్రామిసింగ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇది మామూలుగా ట్రెడిషనల్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్, అంటే సాంప్రదాయపు వైద్యం ఎక్కువ ఉండేటువంటి అన్ని దేశాల్లోనూ దీన్ని ఎక్కువ వాడుతూ ఉన్నాం. అంటే భారతదేశం, ఇండోనేషియా, మలేషియా, ఆఫ్రికా ఇలాంటి దేశాల్లో సాంప్రదాయ వైద్యంలో దీన్ని విస్తృతంగా వాడుతూ ఉన్నాం. మామూలుగా సింథటిక్ యాంటీమైక్రోబియల్ డ్రగ్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు కదా, డయాబెటీస్ ఇలాంటి వాటికి లైఫ్ లాంగ్ డ్రగ్గింగ్. వాటి బదులుగా దీన్ని వాడుకుంటే, అంటే ప్రిస్క్రైబ్డ్ డోస్లో ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది. అదే సమయంలో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, అదే సమయంలో ఖర్చు తక్కువ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. అంటే దీనికి సంబంధించి ముఖ్యంగా కొన్ని అంశాలు, పోషక విలువలు, అలాగే ఔషధపు విలువలు ఉన్నాయి. వీటిని మీకు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఫార్మకాలజికల్ యాక్షన్, ఇది యాంటీ డయాబెటిక్, యాంటాక్సిడెంట్ నేచర్ దీనికి ఉంది. అంటే ఫ్రీ రాడికల్స్ని తటస్థపరుస్తుంది. అంటే ఒక నార్మల్సీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది సహాయపడుతుంది. అలాగే యాంటీ క్యాన్సర్ గుణాలు దీనికి ఉన్నాయి.
యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి, అంటే యాంటీ ఇన్ఫెక్టివ్గా దీన్ని వాడచ్చు. అన్నిటికీ మించి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణం ఉంది. అంటే ఒక్కోసారి ఆటోఇమ్యూన్ డిసీజెస్లో వీటిలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉండటం వల్ల కీళ్ళ నొప్పులు లాంటివి వస్తూ ఉంటాయి చూసారా, అలాగే ఇలాంటి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండే అన్ని సందర్భాల్లోనూ ఇది ఉపయోగపడుతుంది అని తేలింది. యాంటీప్లేటెట్ అగ్రిగేషన్ ఎఫెక్ట్ కూడా దీనికి ఉంది. ఎందుకుంది అంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటి సపోనిన్స్ ఉంటాయి, అలాగే ఫ్లావనాయిడ్స్ ఉంటాయి, అలాగే బెర్బెరిన్ అనే ఒక యాక్టివ్ ప్రిన్సిపల్ ఉంటుంది, ఇక కెటాచిన్ అనేది కూడా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీనికి ఈ అన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. మెయిన్గా ఇవన్నీ ఉండటం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇది పెంచుతుంది, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది, ఆక్సీకరణాన్ని నిరోధిస్తుంది, అంటే ఆక్సిడైజ్ అవ్వకుండా కాపాడుతుంది, అంటే ఏజింగ్ ఇలాంటివి రాకుండా చేస్తుంది. అలాగే ఆ కణాల విస్తరణని నిరోధిస్తుంది. అనేక యంత్రాంగాల ద్వారా ఇది పనిచేస్తుంది. అయితే అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది, మరి దీన్ని ఎలా వాడుకోవాలి అని. ఇది తెలుసుకోవాలి. ఏం లేదండి, ఇదేంటంటే బాదంలాగా ఇది మనకి వస్తుంది. ఇప్పుడు మనకి ఆక్రోట్ ఉంటుంది చూసారా, పై పెంకు పగలగొట్టి లోపల పప్పు వాడుకుంటాం, ఇది అంతే. ఇది ఆ పైన ఉండేటటువంటి ఆ పండును పగలగొట్టాలి, లోపల గింజను సేకరించాలి. ఈ గింజ ఎడిబుల్. అయితే దీన్ని గోరువెచ్చటి నీళ్ళతో అమాంతం అలాగే మింగటం మంచిది. కొద్ది కొరికారనుకోండి బాగా చేదు అనిపిస్తుంది. ఎంత చేదంటే కొంతమందికి ఆ చేదుకి స్పృహ కూడా తప్పుతుంది, అంత చేదు ఉంటుంది. అయితే దీన్ని ఇలా కాకుండా కొంచెం ఎఫెక్టివ్గా కొద్దిగా ఇదిగా వాడుకోవాలనుకుంటే కొద్దిగా నలగొట్టి నీళ్ళకి వేసి మరిగించి కషాయ రూపంలో కూడా తీసుకోవచ్చు. పౌడర్ ఫామ్లో కూడా దొరుకుతుంది, దాన్ని నీళ్ళకి కలిపి కూడా వాడుకోవచ్చు. ఏదేమైనా ఇది చాలా ఘాటుగా ఉండేటటువంటి సమ్మేళనాలు ఉండేటటువంటి పదార్థం, ఆల్మోస్ట్ ఒక డ్రగ్ లాగా. షుగర్ వ్యాధి ఉందనుకోండి, దాన్ని కంట్రోల్ చేయాలనుకోండి, ఒకవేళ షుగర్ లెవెల్స్ 200 mg/డైల్యూషన్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు పూర్తి గింజను వాడుకోవాలి. అంతకంటే తక్కువ ఉందనుకోండి సగం గింజను వాడుకోవాలి. ఇది అంటే ఈ స్కై ఫ్రూట్ అనేది ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది, పౌడర్ ఫామ్లో దొరుకుతుంది, టాబ్లెట్ ఫామ్లో దొరుకుతుంది. కాబట్టి వీటిని మీరు వైద్య సలహాతో వాడుకోవచ్చు. దీన్ని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే దీన్ని ఎలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు అపార్ట్ ఫ్రమ్ డయాబెటీస్ అంటే, ఒకటి చాలామందిని ఇబ్బంది పెట్టేది కడుపులో మంట, అలాగే ఛాతీ, హార్ట్ బర్న్, ఇలాంటి వాటిలో ఉపయోగపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో ఫ్లావనాయిడ్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ ఉండేటువంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కడుపులో మంటను తగ్గిస్తాయి, రక్తనాళాల్లో గడ్డలు కట్టకుండా నిరోధిస్తుంది కూడా, అంటే స్ట్రోక్ ప్రివెన్షన్కి ఇది ఉపయోగపడుతుంది. అలాగే అతి ముఖ్యమైనది రోగ నిరోధక వ్యవస్థని ఇది స్ట్రెంథన్ చేస్తుంది, ఇమ్యూనిటీని స్ట్రెంథన్ చేస్తుంది. బిటర్ ఆల్కలైడ్స్ ఉంటాయి కాబట్టి ఇది ఇమ్యూనిటీకి సహాయకారిగా ఉంటుందని తేలింది. అంటే దీనివల్ల వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇక అతి ముఖ్యమైనది డయాబెటీస్. డయాబెటీస్లో ఎలా పనిచేస్తుంది అంటే, దీంట్లో యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్, మెయిన్గా సపోనిన్స్, ఇవి చక్కెరను తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి. అదనంగా ఈ సావోఫ్లావిన్స్ అని, తర్వాత కొన్ని ప్రత్యేక ప్రిన్సిపల్స్, ఇవన్నీ కూడా బ్లడ్ ఫ్లోని పెంచుతాయి. అంటే డయాబెటీస్తో పాటుగా ఆస్మా ట్రీట్మెంట్కి, ఇమ్యూనిటీని పెంచుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు. అలాగే అతి ముఖ్యమైనది బ్లడ్ ఫ్లో పెంచుతుంది కాబట్టి ఇది చర్మ సంబంధ సమస్యలు, జుట్టుకి సంబంధించిన సమస్యలు, వీటిలలో కూడా ఒక మందులాగా పనిచేస్తుంది. అంటే ఓలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు దీంట్లో ఉంటాయి. ఇవి ఆ చర్మాన్ని, జుట్టుని, గోడని సంరక్షిస్తాయి. ఇక అతి ముఖ్యమైనది దీంట్లో బయో విటమిన్స్ ఉంటాయి. అంటే ఈ విటమిన్స్ దీంట్లో న్యాచురల్ ఫామ్లో ఉంటాయి. చెప్పుకోదగ్గ విటమిన్లు ఏమిటంటే, ఒకటి B1, ఇంకా B2, అలాగే వైటమిన్ E. ఇవి సెల్స్ తాలూకు యాక్టివిటీని పెంచుతాయి, జీవక్రియను పెంచుతాయి, అలాగే ఆరోగ్యకరమైన చర్మంకి సహాయపడతాయి. ఇంకొక అమేజింగ్గా అనిపించే విషయం ఏంటంటే, ఇది దంతాలు, ఎముకలు, వీటిని స్ట్రెంథన్ చేస్తుంది. అంటే దీంట్లో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ కూడా దంతాలు, చిగుళ్ళు, ఎముకలు, ఆఖరికి కండరాలను, వీటిని స్ట్రెంథన్ చేయడానికి సహాయపడతాయి. అంటే బలమైన దంతాల కోసం, ఆరోగ్యకరమైన చిగుళ్ళ కోసం, పటిష్టమైన ఎముకల కోసం, దృఢమైన కండరాల కోసం దీన్ని వాడుకోవచ్చు. ఇక నాణ్యానికి రెండో వైపు ఉన్నట్టుగా ఇది డ్రగ్లా పనిచేస్తుంది అనుకున్నాం కదా. కాబట్టి ఎప్పుడు కూడా డ్రగ్ అన్నప్పుడు దానికి సహజంగానే దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. వీటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మామూలుగా ఆప్టిమం అంటే రికమెండెడ్ డోస్లో ఇది సురక్షితమైంది. ఎంత అంటే ఒక పూర్తి గింజ అనుకున్నాం కదా. కానీ అంతకంటే ఎక్కువ తీసుకుంటే కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
అలాగే కొంతమందికి పరిమిత మొత్తాల్లోనే దీన్ని తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి సెన్సిటివిటీ ఎక్కువ ఉంటే ఎలర్జీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎలర్జీలో భాగంగా దద్దులు రావచ్చు, వాపు రావచ్చు, బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉండొచ్చు, దురదలు రావచ్చు. ఈ లక్షణాల్లో దేన్నైనా మీరు అనుభవిస్తూ ఉంటే, అంటే ఈ లక్షణాలు ఏదన్నా మీకు కనిపిస్తూ ఉంటే వెంటనే ఆ గింజని తీసుకోవటం ఆపేయాలి, వైద్య సహాయం పొందాలి. కొంతమందికి బై నేచరే అంటే పిత్తతత్వం ఉంటుంది, అప్పుడు వాళ్ళకి వికారం, ఉబ్బరం, అతిసారం ఇలాంటి జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్యాసు, డైజెషన్ రిలేటెడ్ డిజార్డర్స్ రావచ్చు. అలాగే మీరు ఇప్పటికే ఏదన్నా వైద్య పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, డయాబెటీస్ కానీ ఇతర అంశాలు కానీ, అప్పుడు దీన్ని తీసుకుంటూ ఉంటే హైపోగ్లైసిమిక్ ఎఫెక్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని డోస్ విషయంలో మీరు కొంచెం దాన్ని చూసుకొని వాడుకోవాలి. చివరగా దీని గురించి చెప్పాల్సి వస్తే దీనికి అనేక ఉపయోగాలు, అంటే ఇది ఎలర్జీలని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందని, అలాగే గుండె సంబంధ సమస్యలను తగ్గించడానికి వాడుకోవచ్చని, బహిష్టు నొప్పిని కూడా తగ్గిస్తుంది కాబట్టి అలాంటి సందర్భం ఉంటే వాడుకోవచ్చు, నోటి దుర్వాసనని దూరం చేస్తుంది, పేగు కదలికల్ని క్రమబద్ధీకరిస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, అల్జీమస్ వ్యాధి రాకుండా కాపాడటానికి కూడా ఇది ఉపయోగపడుతుందని తేలింది, మెదడు తాలూకు ఆరోగ్యాన్ని పెంచుతుంది, నపుంసకత్వంలో కూడా ఉపయోగపడుతుంది, అన్నిటికీ మించి రోగ నిరోధక వ్యవస్థని స్ట్రెంథన్ చేస్తుంది, రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది, ఆస్మా లక్షణాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది, నిద్ర తాలూకు నాణ్యతని మెరుగుపరుస్తుంది, ఆకలిని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే స్త్రీ పునరుత్పత్తి తాలూకు ఆ వ్యవస్థని స్ట్రెంథన్ చేస్తుంది, అలాగే మలేరియా ట్రీట్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. ఇన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని జుడిషియస్గా వాడుకుంటే ఒక డ్రగ్ లాగా ఇది మీకు సహాయపడుతుంది. ఇన్ అదర్ వర్డ్స్, ఈ స్కై ఫ్రూట్ అనేది అనేక వ్యాధుల్ని అవుట్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.